నమస్తే ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. రెండో వీడియో. ఎందుకంటే ఇప్పటి నుంచి నేను యూట్యూబ్లో వీడియోలు గట్టిగా వేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఏ సబ్జెక్ట్ ఏదో ఒకటి పిచ్చి పిచ్చి వీడియోలు అయినా సరే, పిచ్చి సబ్జెక్ట్ అయినా. కానీ ఈరోజు నేను మీ అందరి కోసం ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని వచ్చిన. ఇగో ఇక్కడ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5లో ఒక కాఫీ షాప్ ఉంటుంది. నేను ఎప్పుడు రిలాక్స్ కోసం ఇక్కడ కూర్చుంటా. మంచిగా అనిపిస్తుంది ఇక్కడ నాకు. అప్పుడప్పుడు ఇక్కడ కూర్చుని ఇక్కడ వేస్తుంటే, ఇగో ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది, ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది. క్రికెట్ ఆడతారు ఈవినింగ్ అయితే, బాస్కెట్బాల్, ఫుట్బాల్ ఇవన్నీ గ్రౌండ్. తర్వాత నాకు ఈ ఏరియా నాకు చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఇక్కడ వచ్చి కూర్చుంటాను నేను. అప్పుడప్పుడు రకరకాల పీపుల్ ఉంటారు. నేను ఒకటి లైఫ్లో ఒకటి నమ్ముతా, థింక్ బిగ్ అంటారు కదా. థింక్ బిగ్ అన్నప్పుడు థింకాలే, ప్లస్ వాటికి సంబంధించిన ఎవడైతే థింక్ చేసిండో బిగ్గా వాడి అచీవ్మెంట్స్ పెద్ద పెద్ద ప్లేస్కి పోవాలి. ఇప్పుడు నేను మా ఊర్లో కళ్ళు దుకాణంలో కూర్చొని కళ్ళు తాగిన అనుకో, ఆ కళ్ళు దుకాణంలో కళ్ళు తాగేటోని బాపతి విషయాలే తెలిసే నాకు అక్కడ. కానీ ఊర్లో కళ్ళు తాగి ఆ కళ్ళు దుకాణంలో కూర్చొని ముచ్చట్లు విని హైదరాబాద్ వచ్చి మంచి రిచ్ పబ్లో కూర్చొని వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ అర్థం కాకపోయినా విని వాళ్ళ కల్చర్ చూస్తుంటే కంపారిజం అనేది ఒకటి వస్తుంది. ఓహో, అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి? డబ్బులే ఉండాలా, లేకుంటే మనుషులు డబ్బులు ఉంటాయి. ఆ మెంటాలిటీ, ఆ బిహేవియరు. అప్పుడు ఒక రాజేశం వేసి ఒక వరస్ట్ సాంగ్ వాడినట్టు ఉంటుంది అన్నట్టు. అర్థమైందా? సో అందుకే నేనేమంటున్నా, మీ అందరికీ నేను ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇప్పటి నుంచి. ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న సబ్జెక్టు 2. చూసిరా ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నాయి. ఏం చెట్టు ఫ్రెండ్స్ ఇది? కొబ్బరి చెట్లు ఉంది, కానీ ఏం చెట్టు, చిన్న చిన్న కాయలు ఉన్నాయి. అబ్బో ఫ్రెండ్స్, ఇది పాము లెక్క ఉంది ఫ్రెండ్స్, కానీ పాము కాదు. కానీ అయితే ఈరోజు నేను ఏం మాట్లాడదాం, 2 సబ్జెక్టులు. ఒకటి, మానసిక పరమైనటువంటి ఒత్తిడి. యూట్యూబ్లో మీరు ట్రోల్ చేస్తున్నటువంటి ఆడ పుణ్యమూర్తులు, దేవతలు, స్త్రీలు, మీ అందరిని ఒక్కసారి మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ పరిస్థితి, మీ కుటుంబ పరిస్థితిని చూసుకోండి. మీ పిల్లల్ని, మీ భర్తను, భార్యను, లేకుంటే మీ కుటుంబ సభ్యులను, అమ్మను, నాన్నను ఒక్కసారి వాళ్ళ ముఖాలు చూడండి. ఎవరో అనామకులు, ఎవరో మనకు సంబంధం లేనటువంటి వ్యక్తులు మనని అమ్మనా బూతులు తిడుతుండ్రు. అమ్మను 2 అని, అయ్యను 2 అని, అక్కను 2 అని, పిల్లని 2 అని. పిల్లల దగ్గర నుంచి మానసికంగా, ఎమోషనల్గా, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఎంత డిప్రెషన్ లోన్ అయిపోతారు మీరు ఒకసారి ఆలోచించండి. దీనివల్ల ఫినాన్షియల్గా కూడా లాస్ అవుతారు. అతి ముఖ్యమైనది ఈ భూమి మీద, ఈ జీవితంలో మనకు కావాల్సిన అతి ముఖ్యమైనది సమయం. అవునా? ఏది పోయినా మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు, ఏదని చేసుకోవచ్చు. కానీ ఒక సమయాన్ని పోతే, ఒక్కో రోజు 1 గంటనో 10 నిమిషాల్లో మనకు ముందుకు వెళ్ళిపోతే దాన్ని వెనక్కి తెచ్చుకునే దమ్ము, ధైర్యం ఎవరికి లేదు. ఎవరి ప్రయత్నం కాదు. అది కాని పని. ఈ భూమి మీద ఇంపాసిబుల్ ఉంది అంటే అది మాత్రమే టైం వెనక్కి తీసుకురావడం. మీరు వచ్చి యూట్యూబ్లోకి వచ్చి ఇట్లాంటి కాంట్రవర్సీస్ వినడం, కొద్దిసేపు కాలక్షేపం వరకు వినండి, అక్కడ పెట్టేయండి. తర్వాత మీరు వెళ్ళిపోయి మీ పనులు మీరు చేసుకోండి. నేను పర్టికులర్గా చెప్తుంది ఏంటంటే, ఇక్కడ తెలుగు కాంట్రవర్సీస్ వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎక్కువ ఎక్కడి నుంచి వ్యూస్ ఉంటాయి అంటే, అవుట్ ఆఫ్ స్టేట్స్, అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి ఎక్కువ వ్యూస్ ఉన్నాయి నేను అనలిటిక్స్ చూస్తుంటే. కాబట్టి దుబాయ్ వాళ్ళు ఎక్కువ మంది, యూకే, వీళ్ళందరూ అమెరికా నుంచి కానీ ఆస్ట్రేలియా నుంచి వాళ్ళ వ్యూస్, మన వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు, తెలుగు వాళ్ళ వీడియోస్. మీరు అమెరికాకు, ఆ దేశాల్లో ఎందుకు పోయినారు? మీరు ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ జరుగుతుందంటే మీ ఊరు ప్రాంతం ఎట్లుంది? హైదరాబాద్లో పాలిటిక్స్ ఎలా జరుగుతున్నాయి? హైదరాబాద్లో ఈరోజు ఏం జరిగింది? లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల ఏం జరిగింది? తెలంగాణలో ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది? ఏ ఊర్లో ఏం జరిగిందనే సబ్జెక్ట్ తీసుకొని దాని గురించి దిగ్భ్రాంతి చెందండి. వాళ్ళకి ఏదైనా సహాయం ఉండాలనుకుంటే. ఎందుకంటే మీరు అమెరికాలో ఉన్నారు అనగానే ప్రతి ఎక్స్పెక్ట్ చేస్తారు, డబ్బులు మాత్రమే ఆశిస్తారు మీ దగ్గర, ప్రేమను, ఆప్యాయతను అని ఆలోచించరు. మీ దగ్గర నుంచి వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారు? అమెరికాకి వెళ్ళి మీరు అమెరికాలో మీరు ఏం చేస్తుంటారు? ఏదైనా తాగదాన్ని తెస్తారా, తింటాను తెస్తారా, వస్తువు వాడుకోవడానికి తెస్తారా, ఓ 10 రూపాయలు సహాయం చేస్తారనే ఆలోచన, ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మీ మీద 90%. మిగతా 10% సావండి. మీరు మంచిగా ఉంటే మంచిగా సర్వేజన సుఖిన భవంతు అనుకునేటోళ్ళు చాలా తక్కువ మంది. కానీ మీరు ఎందుకు పోయినట్టు? మీ పిల్లల చదువుల కోసమో, మీ భర్తల ఉద్యోగం కోసమో, మీ పరిస్థితుల కోసమో, మీ ఉద్యోగాల కోసమో అమెరికా దాకా పోయినారు. అక్కడ పోయి కూడా మీరు ఏం చేస్తున్నారు అమ్మ తల్లులు? అందరు అన్నట్లేదు, కొంతమంది చెప్తున్నా. ఇక్కడ ఉండే కాంట్రవర్సీలు, అక్కడ మీరు ఏదో నెంబర్ నుంచి ఐడి క్రియేట్ చేసుకుంటారు, మిమ్మల్ని సైబర్ పట్టుకోలేదు, మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, అమెరికాకి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తారా ఇక్కడ నుంచి అని చెప్పి మీ చీఫ్ మెంటాలిటీలు అక్కడ అమెరికాలో ఉంటారు. మీరు అంతమంది జనాలలో ఉండి అంత సంపాదించి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీరు చీఫ్గా మాట్లాడబడితే చీఫ్ కామెంట్స్ పెట్టబడతారు. ఇంకెందుకు మీరు అంత దూరం వెళ్ళి అంత స్థాయి చూసి
ఇక్కడ ఉన్నటువంటి మాలాంటి పీపుల్కి మా వాళ్ళు అమెరికాలో ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు ఇండియాలో ఉన్న పరిస్థితి, మీ మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఒకసారి ఆలోచించండి మీరు. ఇక ఇక్కడ ఉన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆడపిల్లలు మీరు అంతా ఈ కాంట్రవర్సీ వీడియోస్ చూడకండి అమ్మా, నా వీడియోలతో సహా మీరు చూడడం అంటే ఒకవేళ చూసిన అప్పటి వరకు దాని గురించి ఆలోచించకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎప్పుడు ఒక్కొక్క వీడియోలో కింద కామెంట్లు చూస్తుంటే నాకు విపరీతంగా బాధ అనిపిస్తుంది. ఇంత అడక్ట్ అయిపోయి ఉంటారా? ఇంకా కొంతమంది ఉంటారు. సెకండ్ ఇది సబ్జెక్ట్ మళ్ళొద్దాం, ఎందుకంటే మర్చిపోతున్నాను భయంతో. ఈ యూట్యూబ్లో కొంతమంది ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, ఒక 50 ఏళ్ళ పైన, 45 ఏళ్ళు, 50 ఏళ్ళ పైన. హస్బెండ్స్ ఉండరు, బేసిక్గా ఆడోళ్ళకు, మొగోళ్ళకు పిల్లలు ఉండరు. వాళ్ళు ఏం చేద్దామంటే వాళ్ళకు కొడుకులు పిల్లలు అందరూ అమెరికాలో ఆడనో ఎన్నో మంచి సెటిల్ అయ్యి ఉద్యోగాలు చేస్తుంటారు. వాళ్ళకి ఏం చేయదు కాదు, కాలక్షేపం ఉండదు, టీవీలలో ఎంటర్టైన్మెంట్ ఉండదు, అంత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏం రావు, సీరియల్ ఆ సినిమాలు అవి వస్తుంటాయి, బోరు కొడుతుంది, కరెంట్ బిల్లు ఒక్క అవన్నీ చేస్తాను, ఏం చేయాలో అర్థం కాక సోషల్ మీడియాలో ఉన్న కాంట్రవర్సీ దగ్గరికి వస్తున్నారు. మీ ఏజ్లు పెద్దవాళ్ళని కొంతమంది పర్టికులర్ పేర్లు మాత్రం చెప్పలేను, కానీ మీకు నిజంగా సిగ్గు శరం మానం మర్యాదనే లేదా? మీకు బుద్ధి జ్ఞానం లేదా? మీ ఏజ్ ఎంత, మీరెంత, మీ పిల్లలు ఎంత బాధపడుతుంటారు, నీ కోడళ్ళు మామలు, మా మామ మా అత్త అని మీ కోడళ్ళు మీ అల్లుళ్ళు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు మీరు? మీ గుద్ద కింద 55-60 ఏళ్ళు పెట్టుకొని మీకు వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెడతారు, మీ కమ్యూనిటీలో వేసుకుంటారు, మీరు ఛానల్ పిచ్చప్పుకు ఛానల్ క్రియేట్ చేసుకుంటారు. ఎట్లాంటి ఉపయోగం లేనటువంటి ఛానల్, రూపాయలు లేనటువంటి ఛానల్, రానటువంటి ఛానల్. ఏదైనా మంచి చెప్పడానికి ప్రయత్నించండి సమాజానికి, లేదంటే మీ కింద ఉన్నటువంటి ఎవరికైనా సేవ చేయండి అమ్మా. ఏదైనా పార్క్ దగ్గర కోరి రోజు గడ్డి వికురి, మీకు టైం పాస్ లేకపోతే ఆ గడ్డి విక్కుంటే ఆ చెత్త ఉండే ఏరేయరు, మీకు అదో కాలక్షేపం అయితే నడుస్తుంటే మీ కాళ్ళ నొప్పులు తగ్గుతాయి, మీ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది మీకు. లేదు అటెండ్ చేస్తారు మీరు. మంచిగా వీళ్ళకి ఏం చేస్తారంటే మొగోళ్ళు మంచిగా ఉద్యోగాలకు పోతారు, మంచిగా నెలకు 1-2 లక్షలు సంపాదిస్తారు. ఈ చీఫ్ మెంటాలిటీ ఉన్న ముండలు, ఈ ముండా కొడుకులు అందరూ ఏం చేస్తారంటే వాళ్ళు పిల్లలు మంచిగా కష్టపడుతుంటారు, వీడు మంచిగా కూర్చొని కాలు మీద కాలేసుకొని మనమరాలు ఉంటారు. ఏం చేయాలో అర్థం కాక వెబ్సైట్ పెట్టుకొని సుప్రభాతం విన్నట్టు ఇంటుంటారు. అది జయరామ రామ్ అన్నట్టు లంజ కొడుకు నీ మీద మన్నువాడ నీది ఇన్నట్టు నాటు అంటుంటే అవి వినుకుంటా అనుకొని కామెంట్ పెడుతుంటారు. అందులో కొన్నాళ్ళకు మెల్లగా ఛానల్ క్రియేట్ చేస్తారు. ఇక దాని నుంచి లైవ్ ప్రోగ్రామ్ ఒక్కొక్క పని పాట లేని ఇక నాకు బూతులు వస్తున్నాయి. నాకు ఈ పని పాట లేనటువంటి ఈ టూలు లైవ్లు పెడతాయి. లైవ్లు అవి కూడా ఎన్ని లైవ్లు లైవ్ పెట్టుకున్నా సరదాగా కాలక్షేపానికి యూట్యూబ్ ఛానల్లో ఒక 10 నిమిషాలు ఒక గంట సేపు పెట్టినంటే అది వేరు. ఈ పని పాట లేని ముండలు గంటలు ఒక 4 గంటలు లైవ్లు ఉంటారు. ఎవడన్నా వైఫై కనెక్ట్ చేసుకుని 4 గంటలు ఆ లైవ్ పెట్టేదానికి సిగ్గుచరం లేదు ఎలాగో. మరి వినేటోళ్ళు అట్లనే సుప్రభాతం విన్నట్టాడ సైలెంట్ ఆడ ఫోన్ పెట్టి ఇది మీ అమ్మ జీవితం సిద్ధాంతంగా ఇవా మీ జీవితాలు? ఇదేనా మీరు నేర్చుకోవాల్సిందే? మీకున్న కాలాన్ని ఎందుకు పడకూడదు? చచ్చిపోరు లేకుంటే మరి కాలక్షేపం అవితే లేదు బాబు. మాకు ఏం చేయాలి? నా మొగుడు ఆఫీస్కి వెళ్ళాడు, నా పిల్ల అటు వెళ్ళింది, నా కొడుకు అమెరికాకి వెళ్ళాడు, నా కోడలు గుద్దవలుగా సంపాదిస్తుంది, వాళ్ళు తెచ్చి పెడుతుంటే దెంగి తిని నాకు ఏం చేయాలి అర్థం కాక నేను టైం పాస్ చేస్తున్నాను బాబు అన్నారు అనుకో, చచ్చిపీకురు మీరు. వాళ్ళంతా కష్టపడి వాళ్ళు ఇచ్చేది మీకు పెట్టే తిండికి ఆ ఖర్చు నెలకు 5,000-6,000 ఏవైతున్నాయో ఆ పిల్లలు ఎవరికైనా సహాయం చేస్తారు, లేని వాళ్ళకు. రైతులను ఆదుకుంటారు, బార్డర్లో కొట్లాడుతున్న జవాన్లకి ఇంత ఆర్థిక సహాయం చేస్తారు. అర్థమైందా? అలమటించి ఆకలితో కొట్టుమిట్టాడుతున్నటువంటి జనజీవనానికి ఎంతో కొంత ఉపయోగపడతారు వాళ్ళు. మీరు చచ్చిపోరే ముసలలు, ఏం పని చేయని ఎట్లాంటి ఉపయోగం లేనటువంటి ముండలు మీరు. ఏదో ఒక రోజు మీ ఐడియాలో నుంచి బొంగు కామెంట్లు పెట్టి ఏదన్నా నాలాంటి వాడు ఎవరైనా గట్టిగా రియాక్ట్ అయ్యి అడ్రస్ కనుకొని ఇంటికాడ కూర్చొని మాకి కిరికిరి ఎట్లా పెట్టినావు నువ్వు బ్యాడ్ కామెంట్, నీ అయ్యే జాగిర్ అనుకుంటున్నావా నా ఛానల్లోకి వచ్చి అని కూర్చుండి అనుకో, మీ కొడుకు మీ కోడలు మీ అత్త అరే మీ పిల్లలందరూ ఇట్లా మొక్క చూస్తారు. అప్పుడు నువ్వు ఓ షెట్ తెలిసిపోయిందా మీ అందరికీ నేను ఇంతేదో నన్ను తెలిసిపోయినా అనాల్సి వస్తుంది. బాధకులన్నా మనసులేనా? మీరేమైనా సిగ్గు చరాలు ఉన్నాయా? ఏమన్నా చెప్పురి, మీకేమైనా సిగ్గు చరాలు ఉన్నాయా? స్టూడియో ఇట్లా బిల్లులు కట్టాలి. ఏం మనుషులమ్మా మీరు? మళ్ళీ ఒక సబ్జెక్టు, ఇక కొంతమంది ఉంటారు మొత్తం ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ నాయే. ఓ షెట్ అలా జరిగిందా? అప్పుడు అగో మీరు వాళ్ళు ఎలా ఫింగర్ పెట్టారు, నేను కూడా మీలో ఫింగర్ పెడతా. ఇది ఒక్కొక్క ముండ చూస్తుంటే రోడ్డు రేసి కరకర 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 తొక్కియాలనిపిస్తుంటుంది నాకు. బుద్ధి జ్ఞానం లేదా? మీరు వేసే డాన్సులు, మీరు మీ ఏజ్ ఏంది, మీకు ఏజ్ ఏంది? పైసల కోసం పీ తింటారా మీరు? లెట్రిన్ తింటారా? లెట్రిన్ దొడ్డి కొట్టరు అని పోతారు చూడు, కంపు స్మెల్ వస్తుంది. ఒక్కోసారి వారం రోజులు కూడా దొడ్డి కొట్టుకుంటా, ఒకసారి బాత్రూంలో ఒకసారి అని వేగంగానే అది ఇట్లా తీసుకొని అంటారు కదా మీరు.
అంటారు కదా, అంటారు. నాకు తెలుసు, ఎందుకంటే మీకు సిగ్గు జ్వరాలే లేవు, మీకు మానవ మర్యాదనే ఉండదు. మీరు అలాంటి ఎదవలు. మీకు సబ్జెక్టు పాడు కాదు, మీకు ఒక కంట్రవర్సీయే కావాలి. వాళ్ళని ఎవరో తిట్టుకుంటే వీళ్ళు దూరుతారల్లా. అమ్మ ఎవర్రా నువ్వు, అప్పుడప్పుడు అరవాలనిపిస్తుంది నాకు, ఎవర్రా మీరంతా అని. ఓ నీ అమ్మ నీ బతుకులన్నా అట్టు. మీరు వచ్చి వాళ్ళేదో మాట్లాడుకుంటే సమాజం పట్ల ఉన్న సమస్యలు తీరు. మీ ఊర్లో సమస్య తీరబ్బా, మీ ఊరు నుంచి పెట్టిగా. మా ఊర్లో చింత చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్, దీనికి మామిడికాయలు కాస్తాయి ఫ్రెండ్స్. ఇదే మా ఊర్లో అద్భుతం, చింత చెట్టుకు మామిడికాయలు కాస్తాయి అని రాయిరు అట్లా ఒకటి. మా ఊర్లో ఈ గుడి ఉంటుంది అది, లేకుంటే మా ఊర్లో ఈ సమస్య ఉంది, మా గవర్నమెంట్ అధికారులు పట్టించుకోలేదు, మా చుట్టుపక్కల ఉన్న ప్రజలు పట్టించుకోవట్లేరు, అది రాయరి. కొంతమంది అమెరికన్స్ ఉంటారు, అమెరికలు బయట దేశాల్లో ఉండే చెప్తున్నా, మీరు ఇక్కడ ఉండే ఇండియన్స్ కన్నా విపరీతంగా ప్రవర్తిస్తున్నారు, గలీజ్గా ప్రవర్తిస్తున్నారు. సిగ్గు శరాలు మర్చిపోయి మీకున్న స్థాయి ఏంది, మీరున్న దేశం ఏంది, మీరు చేయాల్సిన పని ఏంది, మీరు ఎంత మంచి పనులు చేయొచ్చు, ఎంతమందికి ఆర్థిక సహాయం చేయొచ్చు. కొంతమంది అక్కలు ఉన్నారు నాకు పరిచయమైన అక్కలబా, వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళకు నిజంగా వాళ్ళు ఇలాంటి మెంటాలిటీ ఉండే వ్యక్తులు అంత దూరం పోతారు అనిపించింది కొంతమంది చూస్తే. కానీ కొంతమందిని చూస్తే నీ అమ్మ ఈ బొంత ఈడుంటేంది, అమెరికాలో ఉంటుంది ఆ బొంతనే అట్లా పాడారు మీరు అయితే. ఇగో ఇట్లాంటి అంబులెన్స్లో వేసుకొని హైదరాబాద్ అంతా దింపాలి మిమ్మల్ని, ఆక్సిజన్ వేయకుండా. ఏదైనా సబ్జెక్ట్ తీసుకొని ఏదైనా గవర్నమెంటల్ స్కీమ్స్ ఉన్నాయి, దాని గురించి 10 మందికి చెప్పుర్రి. మీకు తెలిసిన ఒక కథ ఉంది, కథ చెప్పుర్రి. మీకు తెలిసిన ఒక శాస్త్రం ముందు చెప్పుర్రి, అట్లా చెప్పుర్రి. హలో, మీరు మాట్లాడే భాష బాగలేదు, మీరు అలా మాట్లాడుతున్నారు. మేము ఇలా అప్పుడు మా తండ్రులు మా తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్ని పీకి కట్టలు కట్టారు, కట్టలేదు వాళ్ళు పీకారు. మా తండ్రులు వాటిని కట్టలు కట్టి ఒక్కొక్క కుప్ప వేశారు. వాటిని మేము ఇలా చూపెట్టుకుంటూ మా తండ్రిగా ఇది మా నాయనమ్మది, ఇది మా మామది, ఇది మా ముత్తాతది అని చూపెట్టుకుంటారు. సిగ్గు శరాలు లేవు మీ బతుకులో కింద పడేది. మీరేం బీకిరో చూపెట్టుకోరు. ఒక్క సబ్జెక్టు తీసుకొని, ఏ సబ్జెక్టు మొత్తం యూట్యూబ్లో ఉన్న సబ్జెక్ట్ అంతా ఒకటే. ఆ సబ్జెక్ట్ ఇప్పటిదాకానే ఒక పాత వీడియోలో చెప్తే, ఈ సబ్జెక్టు మీద తీసుకొని కాంట్రవర్సీలు వింటారు. మనుషులేనా మీరేమన్నా? దిమాగ్ ఉందా మీకు? నాలాంటి వాడు ఎవడన్నా సినిమా తీద్దాము, షార్ట్ ఫిలిం తీద్దాం, ఓ దగ్గరికి పోదాం. అరే నిజంగా చెప్తున్నా, మీకు దమ్ముడు ఎవరికైనా ఉంటే ఓ 50,000 నుంచి 1,00,000 రూపాయలు నాకు ఇర్రా, నా అకౌంట్ పంపురు ప్లీజ్. నా దగ్గర నిజంగా పైసలు అవి ఈ సినిమా తీద్దాం అనుకోని అన్ని స్క్రిప్ట్ రాసి పెట్టుకొని, అన్ని రెడీ పెట్టుకొని, ఎక్విప్మెంట్స్ అన్ని పెట్టుకొని ఉన్నా. 50% ఇన్వెస్ట్ చేయరా, నాకు మంచి కథ రాస్తా, ఆ కథకు మీ పేరు వేస్తా, మీ ఫోటో వేస్తా, మీ బ్లెస్సింగ్స్ తోటి అంటే ప్రొడ్యూసర్ పేరు కూడా మీ పేరు వేస్తా. అట్లా ఒక 10 మంది మంచి మెసేజ్ ఇచ్చి కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకొని ఒక ఇన్వెస్ట్ చేయరా. దానికి రూపాయి లాభం వస్తే మంచి పబ్లిసిటీ అని వస్తుంది, లేకుంటే లాభం అని వస్తుంది, ఫినాన్షియల్ అని వస్తే, 2 రావచ్చు ఒక్కొక్కసారి. అట్లా చేయర్రా నాయన, మీ దండం పెడతా. నాలాంటి వాడికి ఎవరికన్నా కళాకారులకు ఎవరికైనా టాలెంట్ ఉన్నవాడికి కొంచెం ఎంకరేజ్ చేయరా. అట్లా చేయరు, ఏం మనుషులు రా నాయన మీరైతే. డియర్ ఫ్రెండ్స్, నేను చెప్తున్నా, కొంతమందికి డైరెక్ట్గా చెప్తున్నాను, మీకు నిజంగా సిగ్గుచరాలు, మానవ మర్యాద ఉండి, ఒక కుటుంబం పట్ల బాధ్యత ఉంటే, మీరు మనుషులు అయితే ఈ కాంట్రవర్సీ వీడియోలు ఒక 15 రోజులు చూడకండి. 15 రోజులు 15 డేస్ చూడకుండా మీరు కంట్రోల్ ఉండి హ్యాపీగా మీ ఫ్యామిలీని చూసుకొని, మీ చుట్టూ పరిసరాలను చూసుకొని, మీరు ఏదైనా పని నేర్చుకొని, లేకుంటే ఏదైనా పని చేయండి. ఎంత ఫ్రీగా ఉంటుందో చూడండి, మీ మెంటాలిటీ ఎంత క్లియర్ ఉంటుందో, ఎంత బాగుంటుందో చూడండి. ఫ్యామిలీతో స్పెండ్ చేయండి టైం. కానీ అబ్బా నిజంగా యూట్యూబ్లో ఎట్టు లేకుండా, ఏం పని లేకుండా కుక్కలు చంపినాయి ఆ పోరని. కుక్కలు వీధి కుక్కలు చంపేసిన పిల్లోని ప్రాణం తీసిన వాళ్ళ తల్లిదండ్రుల బాధను తీర్చే ప్రయత్నం చేయండి. ₹1 ₹2 పంపిరు వాళ్ళకు. పిల్లగాని ఎట్లాగో తెచ్చేయం మనం అందరం. ₹10 పంపించండి, ఆర్థికంగా కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళు మానసికంగా కుదుట పడతారు వాళ్ళు. గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ తిరిగి నాకు వీధి కుక్కలను చంపేసే ప్రయత్నం చేయరు. గట్లుండాలి. అట్లుంటుంది. నేను ఎదుటివాడి ముడ్డిలో ఫింగర్ ఎట్టి, ఈరోజు ఏం కర్రీ తిన్నాడు వీడు, ముడ్డిలో ఈ కంపు వస్తుంది నాకు, ఇట్లా అమ్మ జీవితం కింద వాడద్దు. ఇట్లా చేస్తారు మీరు. చిచి మీ బతుకులలో నాటు పెట్టు. ఒరే నువ్వు అలా చేసావురా, నువ్వు గడ్డ, నా ముడ్డ, నా బుడ్డ, ఇవి పేర్లు పెట్టి వారికి బల్లి, తొండ, గిండ. ఎంత సిగ్గు శరం లేదు. మీరు చదువుకున్న చదువు ఏంది, మీ సంస్కారం ఏంది, మీ కుటుంబ పరిస్థితి ఏంది, మీ వ్యవస్థ ఏంది, మీ సంస్థ ఏంది, మీ సంఘం ఏంది, మీ కథ ఏంది? ఒక్కసారి వెనక తిరిగి ఆలోచించుకొని ఒక్కసారి వెనకకు చూడండి. మీరు మాట్లాడిన సబ్జెక్ట్ ఏంది, మీరు మాట్లాడాల్సిన సబ్జెక్ట్ ఏంది, మీరు ఎక్కడ ఆగిపోయినారు, ఎక్కడ మీ మానసిక పరిస్థితి అక్కడ ఉంది. కొన్ని రోజులు దైవం వెళ్ళిపోయి ఏదైనా సబ్జెక్ట్ మీద వెళ్ళిపోయి కుక్క మురిగితూనే ఉంటుంది. పట్టించుకోకురాలను.
గట్లుండాలి కానీ నీ అమ్మ జీవితంకి నా వాడదు ఏం జీవితమో ఏమో మీదైతే నాకైతే అర్థమవుతలేదు. షేమ్ అనిపిస్తుంది, షేమ్, సిగ్గు, శరం అన్నిట్లో పోయి నాకు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయినా నేనైతే. దయచేసి మీ దండం పెడతా, వీలైతే మీ అందరూ ఒక 15 నుంచి ఒక నెల రోజులు, నేను నెల రోజులు పోయాను అయినా నన్ను లాగారు అన్నాం అనుకో, కట్ చేసి పడేయి. అర్థమైందా? కట్ చేసి పడేయండి. మీరు నెల కాకపోతే 2 నెలలు పోరి యూట్యూబే తీసి పడేయండి. మీకు బొంగులో ఎన్ని లక్షలు వచ్చినాయి మీకు యూట్యూబ్లో చెప్పురి? ఎన్ని లక్షలు వచ్చినాయి మీకు? ఏం రావు. వస్తే మహా అంటే $100 టుక్కు 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 అనుకుంటే $100 పడ్డప్పుడు అది 3 నెలలకో 4 నెలలకో ఎప్పుడో $100 పడితే ఒక 7 నుంచి 8,000 రూపాయలు వస్తాయి. ఆ 8,000 రూపాయలు ఏ ముక్కలు పెడతాను? యూట్యూబ్లో నుంచి వచ్చినాయి ఫ్రెండ్స్, వచ్చాయి ఫ్రెండ్స్. ఇలా డాన్సులు, ఇలా డాన్స్, ఇలా డాన్స్, ఇలా డాన్స్, ఇలానే డాన్స్. నీ అమ్మ డాన్సులకి నా వాడేది పండబెట్టి మిమ్మల్ని అందరు కరకర పోయాలి. నిజంగా చెప్తున్నా, చట్టం కనుక నాకు అధికారం ఇస్తే ఫస్ట్ ఎవరు నరుకుతారో నీకు తెలుసుగా. ఈ అమ్మ డాన్స్కి నా వాడేది. మీరు డాన్స్ లేసుడు మీ 8,000 ఏదన్నా ఎంబ్రాయిడింగ్ నేర్చుకోరి, కుట్టుర్రి, అల్లిగల్లి పూలు కుట్టుర్రి, పూలు అల్లుర్రి, ఇంటికాడ కూర్చొని ఏదైనా పని చేయరి, థింక్ చేయరి. సోషల్ మీడియాలో జాబు లేకపోతే సోషల్ మీడియా ఆన్లైన్ ప్రమోషన్ జాబ్స్ ఉంటే చూసుకోరి, అవి చేయరి. లేదంటే మంచి ఎక్సర్సైజ్ చేయరు. పొద్దున లేవగానే దరిద్రం మొక్కలు వేసుకొని రాత్రంతా సొల్లిని 11 గంటలకు మొగనికి పెళ్ళానికి ఇట్లా దరిద్రమైన ముఖం ఇట్లా చింపాజీ లెక్కనే ఇట్లా చూపెట్టి అనేటట్టు చూపెట్టి అట్లా ఏకూరు. పొద్దున 5 గంటలకు 6 గంటలకు లేకూరు. వర్కౌట్ చేయరి. మీ ఊర్లో రన్నింగ్ ఊరి. మీలాంటి ఆంటీలు ఇట్లా మంచిగా దీన్ని బాగా పందిలెక్క బలిసినట్టు ఆంటీలను ఈవినింగ్ టైం మెల్లగా వాకింగ్ తీసుకుపోరి. మన ఊరు పొలిమేర దాకా పోయిందా, లేకుంటే ఆ ఊరు దాకా పోయిందా అనూరి. ఒక చిన్నపిల్లలను ఎక్సర్సైజ్ చేపిరి. మీరే నడుచుకుంటూ పోరు, వాకింగ్ చేయరి. మీకు ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, మంచి బాడీ ఫ్రీగా అవుతుంది. రోగాలు రాకుండా బాడీ మంచిగా తయారు చేసుకునేటట్టు చూసుకోరు. యూట్యూబ్లో మంచి వీడియోస్ చూడండి, కుకింగ్ చేయండి, కుకింగ్ వీడియోస్ చేయండి, వెరైటీ ఫుడ్స్ ప్రిపేర్ చేయండి, వెరైటీ టాపిక్స్ మాట్లాడండి. గట్లుంటుంది. కానీ ఈ దరిద్ర బూటు ముఖం వేసుకుని దాని ముడ్లు ఎప్పుడు వెళ్ళి పెడదామా, వాడిని ఎప్పుడు గెలుకుదామా, వాడిని ఎప్పుడు చెడకూడదామా, వాని దగ్గరికి ఎప్పుడు పోదామా. హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇదేనా సబ్జెక్ట్ మీరు మాట్లాడేది? అంటే మీకు యూట్యూబ్ నాలెడ్జ్ ఉంది అంటే మీరు ఎంత కొంత చదువుకొని ఉన్నారు కదా. మీరు చదువుకున్న స్కూల్ పరువు, మీకు విద్యను చెప్పిన గురువుల పరువు, మీకు అన్నం పెట్టి పెంచిన తల్లిదండ్రుల పరువు, మిమ్మల్ని చేసుకున్నటువంటి భార్య పరువు, నిన్ను చేసుకున్నటువంటి భర్త పరువు, లేకుంటే మీ కడుపులో దరిద్రాన్ని కొట్టినటువంటి పిల్లల పరువు తీయడానికైనా మీరంతా ఆలోచించరు ఒకసారి. రాజకీయం ఉంది, పాలిటిక్స్ దగ్గరకు వస్తున్నాయి. ఏ రాజకీయాన్ని నాయకుడిని ఎన్నుకుంటే మనకు మంచి జరుగుతుంది, మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, మన రోడ్లు, మన ఇండ్లు ఎప్పుడు బాగుపడతాయి, మనకి ఇంత బుక్కెడు భూమి ఎట్లా వస్తుంది, ఏ రాజకీయ నాయుడు పర్ఫెక్ట్ ఉన్నాడు, ఎవడు నీతి నిజాయితీగా పనిచేస్తాడని వాని మీద పబ్లిసిటీ అయ్యి. ఓట్లలో ఎవడు ఎన్ని పైసలు వంచుతాడు, పైసలు వంచకుండా ఓట్లు ఇద్దాం, నీతి నిజాయితీగా మనం కూడా కష్టపడదామని చెప్పి కొంతమందిని మోటివేషన్ చేసి ఓ 10 మందిని జమ చేసుకో, 10 మందికి సహాయం చేయలేవాడు, 10 మంది దగ్గర పోయి మాట్లాడు, ఓ సబ్జెక్ట్ వస్తుంది నీకు. అట్లా అట్టెట్ వస్తుంది? అట్ట కాదు. నాలాంటి ఎవడన్నా మంచి చేద్దాం, ఏదన్నా మంచి చేద్దాం అని అనుకుంటే లేదు, అవ్వదు. మీరు కానియర్ కూడా. డియర్ ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్లో సోషల్ మీడియాలో నేను డే 1 నుంచి చెప్తున్నా, ఎవరి రిలేషన్షిప్ నమ్మొద్దు, ఏది పర్మనెంట్ కాదు. సొంత తల్లిదండ్రులు, సొంత కుటుంబ సభ్యులు ఎవరిని నమ్మరు. ఆస్తుల కాడ అమ్మ నాన్న తిట్టుకుంటుంటారు, ఆస్తుల కాడ అన్నదమ్ములు విడిపోతారు, అక్క చెల్లెలు విడిపోతారు, తగాదాలు వస్తాయి, కొట్లాటలు అయితే, మానభంగాలు, మర్డర్ల దాకా పోతే కథ. ఒక అమ్మాయి కోసం మొన్ననే ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడారు. ఎవడన్నా మాట్లాడారు. చట్టం పని చేసుకోపోతుంది. అలా పనులు చేసుకుంటే నేను మాత్రం మంది మీద వాడు ఏడ్చుకుంటా, నా పని నేను చేసుకుంటూ పోతాను. సిగ్గుసరం లేని బతుకులు మీ ఎందుకు రెచ్చగొడతారు ఒక మనిషిని చెప్పు. నేను కూడా కాంట్రవర్సీలు చేస్తా, నేను కూడా మాట్లాడతాను. ప్రతి సబ్జెక్ట్ మీద నేను వీడియోలు తీస్తాను రోజు. అరేనా? ప్రతి సమస్య, రోడ్డు మీద ఉన్న సమస్య మాట్లాడతా. నేను మాట్లాడే కెపాసిటీ నాకు ఉంది, నేను మాట్లాడతా. మైక్ పట్టుకొని పోయి ఇప్పటి నుంచి, ఇప్పుడైనా ఖాళీగా వచ్చిన ఈ మైక్ పట్టుకుని, కానీ మైక్ పట్టుకొని పబ్లిక్ దగ్గర పోతే ఇప్పటి నుంచి నాకు కావాల్సిన వీడియోలు. అర్థమైంది? నాకు డిప్రెషన్ పోయినాయిగా, పోయిన కాడికి పోయినా, అప్పులు అయిన కాడికి అయినా, అప్పులో వెనక వచ్చి జిమ్ అంటున్నాను. నేను అప్పుడు ఎగురుతున్నా. సో నేను అప్పులు కావాలి కాబట్టి, అప్పులు కట్టుకోవాలి కాబట్టి నేను తిరగాలి, నా వీడియో చేయాలి. అరే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొర్రా భయ్, మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో చరణ్ గురువు అని అనుకుంటారు, లేకుంటే ఫిల్మ్ మేకర్ చరణ్ అనుకుంటారు. నా ఐడియా వస్తుంది. కొత్త ఐడియా లేదు, మొన్న పెట్టిన. అంతకుముందుకు 16-17 ఫాలోయింగ్ ఉన్నది, పోయి నా అకౌంట్ తీసి పడేసిన. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటారా భయ్? ఎవరికి ప్రాబ్లం ఉండదు చెప్పు.
గుద్దలు అమ్మంటే ప్రాబ్లం క్లియర్ చేస్తాను ప్రయత్నించారు, ప్రాబ్లాన్ని క్రియేట్ చేస్తాను కాదు. సో ఎనీవే, నేను ఇప్పటి నుంచి అయితే నా ఛానల్కి సంబంధించినటువంటి మంచి హెల్పింగ్ వీడియోస్, సమాజానికి సంబంధించినటువంటి ఏదో ఒక వీడియో, మంచి వీడియో చేసి నేను మాట్లాడుతూ మంచిగా మీ అందరికీ ఒక రకమైన ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నా. అలాగే నా ఫిట్నెస్కి సంబంధించినటువంటి వీడియోస్ అండ్ నా ఫిలిమ్స్ రెండు మీ అందరికి చెప్పుకోదనుకున్నా, అయినాక చెప్దాం అనుకున్నా. కానీ 2 సినిమాల్లో చేస్తున్నా, మంచి రోల్స్, మెయిన్ రోల్స్. 2 సినిమాలు ఆఫర్ ఉన్నాయి. ఒక ప్రొడక్షన్, మొత్తం ఒక సినిమా ప్రొడక్షన్ అంతా నేనే చేస్తున్నా. అండ్ నా లైఫ్లో మంచి ఒక నా డ్రీమ్ ఫైట్స్ క్రియేట్ చేయాలని. నాకున్న ఈ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పీరియన్స్ మొత్తం వాడి నేను కంపోజ్ చేయబోతున్నాను. నేను నా స్నేహితుడు కలిసి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టా. అండ్ జిమ్కి వెళ్తున్నా మంచి హ్యాపీగా. ఇప్పుడున్న కాంట్రవర్సీస్ అన్నీ దూరంగా ఉండి నా సబ్జెక్ట్ అంతా, నా సబ్జెక్ట్ నేను ఏమనుకుంటున్నా అంటే కథ మీద, నేను రాసుకునే కథ మీద, నేను చేయబోతున్నటువంటి సినిమాల మీద, నేను ఏదైతే కథ రాసుకున్నానో వాటిని సినిమా ఖచ్చితంగా నేను చేస్తాను. ఈ ఇయర్ మంచి మంచి ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ ప్రాజెక్టులన్నీ నేను తీసుకొస్తా. అట్లనే మీ అందరు కూడా నన్ను బ్లెస్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వాలి. నేను తీసే సినిమా ఏదైతుందో ఆ సినిమా సక్సెస్ అవ్వాలి. అందరూ మా టీం అంతా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీరందరూ బ్లెస్ చేయండి. అట్లాగే నన్ను గెలకొద్దు, మిమ్మల్ని గెలికించుకోవద్దు. ఇన్ని రోజులు నేను ఏదో కేసులు పెడతా, అట్లా పెడతా, ఇట్లా పెడతా, అలాగే పోతే వీళ్ళ దగ్గర పోతే, అలా పట్టుకుంటే ఇలా కాలు పెట్టుకుంటే, అలా బతలాడితే ఇలా బతలాడతాను. బొంగు కూడా భయపడా, డైరెక్ట్ మీ ఇంట్లో దగ్గర వచ్చి కూర్చోకపోతే భయించొద్దుగా. నేను మొగోనే కాదనుకుంటే మిషన్ తీపించుకుంటా, నేను చెప్తున్నా కదా. అక్కడ రెండోది. మూడో విషయం ఏంటంటే నా మెంటాలిటీ చెప్తా ఫ్రెండ్స్. లాస్ట్ చివరిగా నేను ఒక రిలేషన్షిప్ మంచి మనస్ఫూర్తి, ఇప్పుడు ఒక మనిషి నచ్చారు నాకు, మీరు నచ్చారు నాకు, ఇక్కడ ఉంటారు, అక్కడే ఉంటా. పొద్దులేసి హాయ్ అన్న, హాయ్ అక్క, గుడ్ మార్నింగ్ అక్క, గుడ్ నైట్ అక్క, బొంగక్క, బొచ్చక్క, అలా ఉన్నావు అక్క, ఇలా అక్క, నేను షాపింగ్కి వెళ్ళానక్క, మా మామ వచ్చాడక్క, నా అమ్మ కూడా వచ్చాడు, నా అమ్మ మిండెడు వచ్చాడక్క, ఇవన్నీ చెప్పబుద్ది కాదు నాకు. నేను చెప్పను, నా మెంటాలిటీ అట్లా కాదు. ఈ రోజు ఈ క్షణం ఎంత ప్రేమ నీ మీద ఉందో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం కలిసిన అదే ప్రేమను అక్కడలే అలాగే చూపిస్తాను. అంత విశ్వాసంగా ఉంటాను. నేను ఆలోచించుకుంటా, నేను మాట్లాడతా. మీతో మాట్లాడాలనుకున్నప్పుడు, మీతో పని ఉన్నప్పుడు, మీరు నాతో పని పడ్డప్పుడు డైరెక్ట్గా మాట్లాడండి. ఇది తమ్ముడు, ఇది అని. మీ ప్రేమను ఎప్పుడు నేను మర్చిపోను, మీ మీద ఉన్న అభిమానాన్ని నేను చంపుకోను. అంతే తప్ప మనిషి ఉన్నప్పుడు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట మాట్లాడితే వానికి మించిన మూర్ఖుడు, వానికి మించిన దరిద్రుడు ఈ భూమి మీదనే ఉంటాడు. వాళ్ళంట్లాంటి వాళ్ళ వల్ల జరిగేది ఎంత అనార్థాలకు దారితీస్తే అంటే అవి ప్రాణాలు పోయేదాకా తీసుకొస్తారు. కాబట్టి అలాంటి మాటలు, చెప్పుడు మాటలు వినొద్దు. సోషల్ మీడియాలో ఉన్న ఫ్రెండ్షిప్ చేయొద్దు. ఎవరైనా చేసినా వాళ్ళు మనసుకు నచ్చితే వాళ్ళ దగ్గరికి కలిసి ఉంటే వాళ్ళతో హ్యాపీగా మాట్లాడి నో ప్రాబ్లం. కానీ ఇంతవరకు మీ పర్సనల్స్ మాత్రం షేర్ చేసుకోవద్దు. ఏ రోజు మీ పర్సనల్ లైఫ్ ఎప్పుడు సోషల్ మీడియాలో పరిచయమైన తోటి ఎట్టి పరిస్థితిలో పంచుకోవద్దు. సో ఇది మళ్ళీ ఎవడన్నా నన్ను గెలకాలే, నేను కూడా ట్రోల్ చేస్తావు, నేను అలా చేస్తా, ఇలా చేస్తాను, నా పేరు వాడకుండా అట్లా చేసి ఇట్లా చేసి అనుకో, చలో రైట్, మీరు మాట్లాడరు, నేను వస్తా మంచి ఇంటికాడ కూర్చున్న ఏరియాలో ఎంక్వైరీ చేసి అప్పుడు నేను కూడా మంచిగా మాట్లాడతాను. సరేనా? డోంట్ వరీ. ఆడపిల్లలు మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, అమ్మా, అక్కలు, చెల్లెళ్ళు అనుకుంటా, నా సంబంధికులే అనుకుంటా, ఏదో ఒక రిలేషన్షిప్ పెట్టుకుని ఆడపిల్లలు కాబట్టి మీరు మీ హస్బెండ్స్, మీ పిల్లలు, మీ మామ, అత్త, కుటుంబ సభ్యులు, మరిది, బావలు వీళ్ళందరూ ఉంటారమ్మా. వాళ్ళందరూ మొహం చూడండి తల్లి. ఈ కాంట్రవర్సీలు వద్దమ్మా. మీరు సంపాదించే మీ మానసికంగా మీరు చాలా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. మీరు మానసికంగా చాలా వెళ్ళిపోతున్నారు ఎక్కడికో. ప్లీజ్ అంటున్నా కదా, వద్దు. మీరు ఫ్యామిలీని చూసుకోండి. ఇలాంటి మార్గాన్ని ఎంచుకోవడం కరెక్ట్ కాదు. ఇది పిల్లల భవిష్యత్తు మీద ఎఫెక్ట్ పడుతుంది. ఒక మగాడు చెడిపోతే వాడు మాత్రమే చెడిపోతుండొచ్చు, లేకుంటే భార్య చెడిపోతుండొచ్చు. కానీ ఒక తల్లి చెడిపోతే కనుక అక్కడ మా కుటుంబమే సర్వనాశనం అయిపోతుంది, ఆడ మనిషి చెడిపోతే. సో ఎప్పుడు ఇట్లాంటి ఇల్లీగల్ యాక్ట్స్కి, ఇలాంటి కాంట్రవర్సీస్కి వెళ్లకుండా మీరు మీ లైఫ్ని మీరు అందరూ చక్కగా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అలాగే కొంతమందిని ఉద్దేశించి మాత్రమే ఈ వీడియోలో మాట్లాడినా, అందరు కాదు. ఎవరైనా మనసు నొచ్చుకొని ఉంటే నన్ను క్షమించండి. ఒకవేళ నొచ్చుకున్నట్టు ఎవరైనా నటిస్తే బొంగు కూడా నాకు ఉరగదు. కాబట్టి నేను పట్టించుకోను. హ్యావ్ ఏ నైస్ డే. బై బై, టాటా. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా. టాటా, బాయ్ బాయ్.